లిక్కర్ లడ్డూనే కాదు త్వరలో దొంగ ఓట్ల కేసు కూడా బయటకు వస్తుంది అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని అన్నారు ఆయన. దొంగ ఓట్లు మొదలైందే చంద్రగిరి నుంచి అని చెప్తూ ఉన్నారు. దొంగ ఓట్ల విషయంలో సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నామని చెప్పారు ఎమ్మెల్యే పులవర్తి నాని. తుడాలో కూడా 250 కోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వైసీ ప్రభుత్వం మొన్న గతంలో చేయకపోయినా మమ్మల్ని వేధించింది. ఈరోజు మా ప్రభుత్వం అట్లా చేయట్లేదు. 1 year లో ఈ సంవత్సరం రోజుల్లో కక్ష సాధింపు ఉంటే ఏ విధంగా ఉంటుంది మీరు చూస్తుంటారు. ఎక్కడ కానీ లేదు. వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన దర్యాప్తు సంస్థల్లో ఒకటి వెలుగు వస్తూ ఉంది కాబట్టి కేసులు అంటున్నారు. అంతేగాని ఎక్కడ మా ఇది లేదు. తప్పు ఒక సిట్ అనేది ఇదొకటే కదా, అన్నిటికీ వేశారు కదా. మద్యానికి వేశారు, తిరుమల వెంకటేశ్వర స్వామికి వేశారు. రాబోయే కాలంలో దొంగ ఓట్లు కూడా వస్తుంది, ఫేక్ ఓట్స్ కూడా దొంగ వస్తారు తొందరలో. మా చంద్రగిరి నియోజకవర్గంలోనే దొంగ ఓట్లు స్టార్ట్ అయింది. త్రూ ఓట్ స్టేట్ మొత్తానికి వైసీ ప్రభుత్వం మొన్న గతంలో చేయకపోయినా మమ్మల్ని వేధించింది. ఈరోజు మా ప్రభుత్వం అట్లా చేయట్లేదు.